నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళనకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎన్టీఏ నుంచి 47 మందిని తొలగించే అవకాశం ఉంది. ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణ కోసం వచ్చే నెలలో ఎన్టీఏ పునర్వ్యవస్థీకరణ చేయాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. నిపుణుల కమిటీ సిఫారసులతో సంస్కరణలు అమలు చేయాలని భావిస్తోంది కేంద్రం. జేఈఈ, నీట్ సహా 20 జాతీయ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళనకు కేంద్ర సర్కార్ చేయాలని భావిస్తోంది. అప్డేట్స్ ఏంటి గోపి? కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళనకు కేంద్రం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఏ నుంచి మొత్తం 47 మందిని తొలగించే అవకాశం కనిపిస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణ కోసం వచ్చే నెలలో ఎన్టీఏ పునర్వ్యవస్థీకరణ చేయాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఇక నిపుణుల కమిటీ సిఫారసులతో సంస్కరణలు అమలు చేయాలని భావిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లీకేజీ నివారణకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఎన్టీఏలో భారీ ప్రక్షాళనకు కేంద్రం సిద్ధమైంది. వచ్చే నెలలో ఎన్టీఏ పునర్వ్యవస్థీకరణకు అవకాశాన్ని పరిశీలిస్తుంది. నిపుణుల కమిటీ సూచనలతోటి సంస్కరణల అమలు చేసేందుకు కూడా కేంద్రం ప్రస్తుతం ఆ ఆలోచన దిశగా ఉంది. ప్రస్తుతం ఎన్టీఏలో పనిచేస్తున్న అధికారులను దాదాపు 47 మందిని కూడా తొలగించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. నీట్ ప్రశ్నపత్ర లీకేజీ తర్వాత జరిగిన పరిణామాలన్న దృష్టిలో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా వచ్చే నెలలో ఎన్టీఏలో కీలక మార్పులు జరగబోతున్నాయనేది కూడా తెలుస్తుంది. యూపీఎస్సీ పేపర్ తరహాలో ఈ యొక్క మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని అదే తరహాలో కూడా నిర్వహించేందుకు కేంద్రం కూడా మరో ఆలోచన కూడా చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరీక్షా విధానం లేని విధంగా, అంటే గతంలో ఏదైతే 2024లో పరీక్ష లీకేజీకి, పేపర్ లీకేజీకి సంబంధించిన ఒక బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని సవరిస్తూ సోమవారం మరో కొత్త బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఆ బిల్లు ఒకవేళ అమలు అవుతే గనక దాదాపు నేరం చేయాలంటే కూడా భయపడే పరిస్థితిలో ఆ యొక్క బిల్లు సవరణలు అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వ్యవహారంలో కేంద్రం చాలా కఠినంగా వ్యవహరించేందుకు కీలక అడుగులైతే ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.